మెగాస్టార్ చిరంజీవి పలు చిత్రాల్లో ద్విపాత్రాభినయంతో అలరించారు. వాటిలో రౌడీ అల్లుడు ఒకటి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమాలో చిరుకి జోడీగా దివ్యభారతి, శోభన కనువిందు చేశారు. బప్పీ లహరి సంగీతం రౌడీ అల్లుడికి ఓ ప్రధాన బలంగా నిలిచింది. 1991 అక్టోబర్ 18న విడుదలై ఘనవిజయం సాధించిన రౌడీ అల్లుడు అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం 33 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ కేంద్రాల వివరాలు: హైదరాబాద్ సుదర్శన్ 70mm 4 ఆటలు, విజయవాడ జయరాం 4 ఆటలు, గుంటూరు శ్రీ కృష్ణ పిక్చర్ ప్యాలెస్ 4 ఆటలు, తిరుపతి ప్రతాప్ 4 ఆటలు, అనంతపూర్ రమేష్ 4 ఆటలు, కర్నూలు విక్టరీ 4 ఆటలు, కడప వెంకటేశ్వర 4 ఆటలు, పాలకొల్లు శ్రీ వెంకటరమణ 4 ఆటలు, తాడేపల్లిగూడెం ప్రభాత్ టాకీస్ 4 ఆటలు, నంద్యాల ప్రతాప్ టాకీస్ 4 ఆటలు, మదనపల్లి జ్యోతి 4 ఆటలు, ప్రొద్దుటూరు అన్వర్ 4 ఆటలు, నెల్లూరు అర్చన 3 ఆటలు, రాజమండ్రి అశోక 3 ఆటలు, కాకినాడ పద్మప్రియ 3 ఆటలు, వైజాగ్ అలంకార్ 3 ఆటలు, విజయనగరం బాలాజీ 3 ఆటలు, ఏలూరు శ్రీ పాండురంగ 3 ఆటలు, భీమవరం శ్రీ అన్నపూర్ణ థియేటర్ 3 ఆటలు, చీరాల మోహన్ థియేటర్ 3 ఆటలు, తెనాలి గైటీ థియేటర్ 3 ఆటలు, మచిలీపట్నం రామ్శాంతి థియేటర్ 3 ఆటలు, అమలాపురం రమ 3 ఆటలు, వరంగల్ జమిని 3 ఆటలు, మహబూబ్ నగర్ రాధాకృష్ణ 3 ఆటలు, వైజాగ్ జగదాంబ నూన్ షోస్, శ్రీకాకుళం రామకృష్ణ నూన్ షోస్, విజయనగరం న్యూపూర్ణ నూన్ షోస్, వరంగల్ సునీల్ నూన్ షోస్, అనకాపల్లి గోపాలకృష్ణ నూన్ షోస్, తణుకు లక్ష్మీ థియేటర్ నూన్ షోస్, ఒంగోలు గోరంట్ల కాంప్లెక్స్ నూన్ షోస్, కరీంనగర్ వెంకటేశ్వర నూన్ షోస్. డియర్ వ్యూయర్స్, అప్పట్లో రౌడీ అల్లుడి సినిమాని మీరు ఏ థియేటర్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.